ఆదికాండము 28వ అధ్యాయం 2వ వచనం. నీవు లేచి పద్దనరాములో ఉన్నటువంటి నీ తల్లికి తండ్రి అయినటువంటి బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించెను. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించినందుకు వందనాలు. విత్తబడిచినటువంటి వాక్య విత్తనాలు ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం. దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయం. ఈ వాక్యం వినిచి ఉండగానే మీ జీవితంలో అద్భుతాలు మీరు చూస్తారు. ఈ వాక్యం వెల్లడగుతుండగానే మీ జీవితంలో ప్రతి అంధకారం, ప్రతి సమస్యల అంధకారంలో నుంచి వెలుగులోకి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ మరి ఏం చేస్తున్నాడంటే అబ్రహాం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇస్సాకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇస్సాకు యాకోబుని పిలిచాడు, చెప్తున్నాడు అనమాట, నీవు కనాను కుమార్తెలు ఎవరిని వివాహం చేసుకోవద్దు, నీవు లేచి పద్దనరాములో ఉన్నటువంటి నీ తల్లికి తండ్రి అయినటువంటి బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెలు ఒకదాన్ని వివాహం చేసుకోమంటున్నాడు. నీ జీవితంలో కార్యం జరగాలంటే, వివాహం జరగాలంటే లేవాలి. ఈరోజు చాలామందికి మంచి జీవిత భాగస్వామి కావాలండి, వివాహం జరగాలండి, ప్రేయర్ చేయమంటారు, కానీ లేవరు. 3:30కి లేచి రెండమ్మా, లేస్తే నువ్వు స్వతంత్రించుకుంటావు, లేస్తే నీ జీవితంలో నీ మేలు నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరైతే చీకటితోటే లేస్తారో, ఎవరైతే పెందరగడ లేస్తారో వారు వెలుగులో ఆనందంగా జీవిస్తారు. హల్లెలూయా. ఎవరైతే చీకటితోటి లేచి ప్రార్థన చేస్తారో వారు వెలుగులో ఆనందంగా జీవించగలుగుతారు. ఎవరైతే చీకటితో లేచి దేవుని సన్నిధిలో మొరపెడతారో వెలుగులో అద్భుతాలు చూడగలుగుతారు, వెలుగులో అద్భుతాలు చేయగలుగుతారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే మరి లేచి దేవుని సన్నిధిలో మరి మోకరించి ప్రార్థన చేస్తారో వాళ్ళు మరి పగల వెలుగులో అద్భుతాలు చేయగలుగుతారు, ఆ వెలుగులో నిలబడగలుగుతారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎవరైతే చీకటితో లేస్తారో వాళ్ళు వెలుగులో నిలబడగలుగుతారు. కాబట్టి లోకంలో నిలబడగలుగుతారు, సమస్యలో నిలబడగలుగుతారు. ఎవరైతే చీకటితో లేచి ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితంలో ప్రతి సమస్యలో నిలబడగలుగుతారు, ప్రతి దాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. కాబట్టి నీ జీవితంలో నీకు రావాల్సిన ఆశీర్వాదం, నువ్వు పొందుకోవాల్సిన మేలు, నీకు రావాల్సిన ఉద్యోగం, ప్రతిదీ ఏం చేయాలి తెలుసా? నువ్వు లేచి వెళ్ళి స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క 28వ దావీదు ఆదికాండం 28వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే నువ్వు లేచి వెళ్ళి ఏం చేయమంటున్నాడంటే చేసుకో. దేవునికి స్తోత్రం. స్వతంత్రం చేసుకో. మరి నువ్వు లేచి వెళ్ళి స్వతంత్రించుకో. ఎవరైతే లేస్తారో, ఎవరైతే వెళతారో వాళ్ళే స్వతంత్రించుకుంటారో. ఆమేన్. కాబట్టి ఈ రోజున ఇంతవరకు నీకు లేచి అలవాటు లేదా? నీ జీవితంలో వివాహం కావాలనుకుంటున్నావు, నీ జీవితంలో ఉద్యోగం కావాలనుకుంటున్నావు, నీ జీవితంలో గర్భఫలం కావాలనుకుంటున్నావు, నీ జీవితంలో అప్పుల సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నావు. ఇంపాసిబుల్. నీకు నువ్వు బయటపడాలంటే, నీకున్న ఆలోచన బట్టి, నీకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి, నీకున్న పరిస్థితులు బట్టి నువ్వు బయటకు రావాలంటే ఇంపాసిబుల్, కష్టమే, అవ్వదు. కానీ ఎవరైతే లేచి, ఎవరైతే వెళ్ళి, ఎవరైతే స్వతంత్రించుకుంటారో, హల్లెలూయా. నువ్వు లేచి వెళ్ళాలన్నమాట. మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని లేచి. హల్లెలూయా. లేచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి నువ్వు చేయవలసింది లేచి. కాబట్టి ఎవరైతే లేస్తారో వాళ్ళు స్వతంత్రించుకుంటారు, ఎవరైతే లేస్తారో వాళ్ళు స్వతంత్రించుకుంటారు. కాబట్టి మొట్టమొదట లేచి లేవటం నేర్చుకోవాలన్నమాట. దేవుని సన్నిధిలో లేచి, దేవుని సన్నిధిలో మరి ఎవరైతే చీకటితోటి లేచి. కాబట్టి ఇక్కడ ఇస్సాకుకి వివాహం జరగాలంటే ఆయన లేవవలసిందే, లేచినట్టు అనమాట. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో అద్భుతం జరగాలంటే, మీ జీవితంలో ఆర్థిక సమస్య నుంచి విడుదల పొందాలంటే, మీ జీవితంలో ప్రతి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రావాలంటే లేవవలసిందే. దెర్ ఇస్ నో వే. ఏ మార్గం లేదు. ఎవరైతే లేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వెళతారు. నువ్వు లేచి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా నీ జీవితంలో అద్భుతాలను చూస్తావు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీ జీవితంలో అద్భుతాలను స్వతంత్రించుకోవాలంటే, నీ జీవితంలో మహోన్నత కార్యాలను చూడాలంటే నువ్వు లేచి, నువ్వు వెళ్ళి, నువ్వు స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. నువ్వు చేసుకోవాల్సిందే, నువ్వు స్వాధీనం చేసుకోవాల్సిందే, నువ్వు స్వతంత్రించుకోవాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, ఇంతకాలం నీ జీవితంలో ఏదో సమస్య, ఏదో శాపం ఏలుబడి చేస్తుంది అనుకుంటున్నావేమో, ఏదో అడ్డుగంటగా నిలబడ్డది అనుకుంటున్నావేమో, ఏదో సమస్యని నాటకపరుస్తుందేమో, ఏదో నీ దీవునికి ఆటంకంగా ఉన్నదేమో, అదే బద్ధకం, అదే సోమర్తనం, అదే నిద్రమత్తు. దాన్ని జయించిన రోజున, ఆ నిద్రమత్తును జయించిన రోజున, ఆ సోమర్తనాన్ని జయించిన రోజున, ఆ యొక్క బద్ధకాన్ని జయించిన రోజున నీ జీవితంలో ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. నీ జీవితంలో నీకు రావాల్సింది, నువ్వు పొందుకోవాల్సింది ఆటంకపరిచినది నీ నిద్రమత్తే. నీ ఈ యొక్క చింపుడు గుడ్డలకు సాదృశ్యం, నీ పేదరికం సాదృశ్యం. నిద్రమత్తు చింపుడు గుడ్డలకు సాదృశ్యం అంట. నిద్రమత్తు చింపుడు గుడ్డలకు సాదృశ్యం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి. మరి ఆ సోమర్తనం వల్ల మరి దారిద్ర్యం వచ్చి పడుతుంది అంటాను, పేదరికం వచ్చి పడుతుంది అంటాను. కాబట్టి ఎవరైతే లేస్తారో వాళ్ళ జీవితంలో ప్రతి సమస్యను స్వతంత్రించుకుంటారు. నువ్వు స్వతంత్రించుకోవాలంటే లేవలసిందే. నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం నువ్వు పొందుకోవాలంటే లేవలసిందే.
హల్లెలూయా. ఈ 21 డేస్ మాత్రమే కాదు, నీ జీవితకాలం అంతా నువ్వు లేస్తూ దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ బంధువుల జీవితంలో, నీ వ్యాపారంలో, నీ యొక్క మరి ఏ విషయంలోనైతే నువ్వు బ్రేక్ త్రూ కావాలనుకుంటున్నావో, నీ జీవితంలో వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆర్థిక విషయంలో, ఏదైనా సరే నీ జీవితంలో అది బ్రేక్ త్రూ రావాలంటే, నీవు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే, నీ జీవితంలో గొప్ప మేలును చూడాలంటే మొట్టమొదట జీవితంలో చేయవలసిన పని లేవటం. హల్లెలూయా. లేచినటువంటి వారు మాత్రమే స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. మేల్కొని ఉన్నటువంటి వారు మాత్రమే విందులో ప్రవేశిస్తారు. బుద్ధి కలిగినటువంటి కన్యకులు లేచారు కాబట్టి వాళ్ళు స్వతంత్రించుకున్నారు. బుద్ధి లేనటువంటి వారు లేచినా సరైన సిద్ధపాటు లేదు కాబట్టి లేవలేకపోయారు. వాళ్ళు లేచినా కూడా ఫలితం లేకపోయింది. కాబట్టి ఈ రోజున సిద్ధపాటు కలిగి లేచి దేవుని సందులో నీకు ఇవ్వాల్సిన దాన్ని నువ్వు స్వతంత్రించుకుందావు. దేవుడు నీకు సిద్ధపరిచిన దాన్ని నువ్వు స్వతంత్రించుకో. దేవుడు నీకు ఆల్రెడీ సిద్ధపరిచాడు, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు లేచినట్లయితే నీ జీవితంలో ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకుంటావు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్.